విశాఖలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో సేనతో సేన అని పేరిట 3 రోజుల పాటు సభలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే రామకృష్ణ తెలిపారు. జన సైనికులకు, వీర మహిళలకు కృతజ్ఞతలు, అభినందనలు తెలిపేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడి పనిచేసిన కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సాధించిన విజయాలపై ప్రణాళిక రూపొందించి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కార్యాచరణ తీసుకుంటారని ఎమ్మెల్యే తెలిపారు. వినాయక పండుగ రేపు 27 ఎట్టయితే చేసుకుంటాము. దాని తర్వాత వచ్చేటువంటి పెద్ద పండుగ ఈ జనసేన సేనాని ఈ కార్యక్రమం ఒక పండగ వాతావరణంలోనే చేసుకోవాలని అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఈ కార్యక్రమం గురించి మళ్ళీ నాయకుడితో మమేకమై నాయకుడితో కలిపి అభిప్రాయాలు తెలియపరుచుకొని ఈ నాయకుడికి కూడా వారు ఆలోచన ఏంటంటే కేవలం ఈ వాలంటీర్స్తోనూ డెలిగేట్స్తోనూ మాట్లాడి వాళ్ళ చేత మాట్లాడించి వారి అభిప్రాయాలన్నీ కూడా తెలుసుకొని కింద స్థాయిలో ఏ రకంగా ఉంది, ఏ రకంగా ప్రజల్లో మమేకం అవుతాం, పార్టీ ఏ ప్రణాళికల ద్వారా ఏ పథకాల ద్వారా ఇంకా ముందుకు వెళ్ళి ప్రజలకు ఇంకా ఇటువంటి సేవలు అవసరం, వాటిని ఏ రకంగా చేయగలుగుతాం అన్నది ఒక కార్యక్రమాన్ని రూపొందించుకోవడం గురించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వినాయక పండుగ రేపు 27 ఎట్టయితే చేసుకుంటాము. దాని తర్వాత వచ్చేటువంటి పెద్ద పండుగ ఈ సేనానితో సంగారెడ్డి జిల్లా ఆందోళనలో ఏర్పాటు చేసిన